కరెక్షన్ రైట్ ఆన్ కెమెరా రెండు ప్రమాద బీమాలే రెండు యాన్యువల్ చాలా మంది ఏమనుకుంటున్నారు జనసేన ఒకసారి కడితే శాశ్వత లైఫ్ లాంగ్ అది ఉంటుంది అనుకుంటున్నారు ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి రైట్ జస్ట్ ఇక్కడ కొంచెం డైవర్ట్ అవుతున్నాం లేదు టాపిక్ వచ్చేద్దాం డబ్బు మనిషి కాదు అని చెప్పడానికి అమాయక కార్యకర్తలనే మోసం చేసి నయవంచన చేసి డబ్బులు సగం మాత్రమే ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి సగం జేబులో వేసుకుంటున్న వాడిని అవినీతి పరుడు కాకుండా ఏమంటారండి రైట్ అండి అంటే అదే జనసేన ప్యానలిస్ట్ కూడా వస్తారు వాళ్ళు మీకు సమాధానం చెప్తారు రైట్ ఇక్కడ ఎందుకు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు కూటమిలో ఉన్నాయి భారతీయ జనతా పార్టీ వస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు ఒకవైపు అధికార వైసీపీ అంత బిజీగా ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్ట్ ప్రకటించేస్తూ ఉంటే ఎందుకు క్లారిటీ రావట్లేదు ఇప్పటికీ కూడా జనసేన కేడర్లో ఒక అయోమయం ఆ ఫిగర్ ఎంత అని చెప్పి 27 30 60 70 అనేది ఎందుకు లేట్ చేస్తూ ఉన్నారని మీరు అనుకుంటున్నారు ఫస్ట్ అమరావతి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఆ బీజేపీతో పొత్తు తెంచుకుంటే కానీ ఆయన ఇక్కడ అధికారికంగా ఇక్కడ పొత్తు సీట్లు అనౌన్స్ చేయడానికి లేదు లేకపోతే అక్కడి నుంచి ముట్టికాయలు పడతాయి అంటే ఆషామాషి అనుకుంటారు ఏంటి నరేంద్ర మోడీ అమిత్ షాతో గేమ్స్ ఆడటం అంటే అమరావతి కోసం మీరు ఒక పొత్తులు పెట్టేసుకొని మమ్మల్ని పిచ్చోడం చేశారని అంటారు రేపొద్దున వాళ్ళు సో డెఫినెట్గా ఆ పొత్తు తెగే వరకు ఇది బంధాలు అనేవి జరగవు సో బీజేపీ మరి టీడీపీని కలుపుకోవడానికి ఇష్టపడుతుందా లేదా అనేది మనకు తెలియాలి వాళ్ళంతా ఇప్పుడు రామాలయ దేవాలయం ప్రారంభోత్సవం దీంట్లో ఉన్నారు వాళ్ళు సో ఆ ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొద్దిగా ఫ్రీ అయితే అప్పుడు ఏమైనా చర్చలు జరగవచ్చు ఈ లోపల నాకు తెలిసి వైసీపీ లిస్ట్ రావటం బుజ్జగింపులు జరగకపోవడం బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోవటం వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్ ఒక వ్యూహంతో డైరెక్ట్గా వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు అంటే భారతీయ జనతా పార్టీకి టైం ఇవ్వదలుచుకున్నారా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ తెచ్చుకోవాలి కదా అఫీషియల్గా తెంచుకోవాలి కదా ఇప్పుడు నా ఇష్టం నువ్వు నచ్చలేదు నువ్వు వెళ్ళిపో నేను ఇంకోటితో ఉంటా అనడానికి ఇది పర్సనల్ లైఫ్ కాదు కదా ఇది రాజకీయం మీరు అఫీషియల్గా పొత్తు పెట్టుకున్నప్పుడు అఫీషియల్గా వెళ్ళి నేను మీతో వైదొలుగుతున్నాను ఇప్పుడు పర్సనల్ లైఫ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే లీగల్ గా ఒక డైవర్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ కూడా రాజకీయాల్లో అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది కాదు వాళ్ళు అంటే ఇద్దరి ఒప్పందం ఉండాలా ఐ మీన్ ఇద్దరి ఏకాభిప్రాయం ఉండాలి అలాంటిది ఏం లేదు కదా మేము భారతీయ జనతా పార్టీతో తెగదెంపులు చేసుకుంటున్నాము అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇట్స్ ఓవర్ అటువైపు నుంచి వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలా సిపిఐ సిపిఎం మాయావతితో అయితే అది ఉంటది కానీ బలవంతుడైన మోడీ షాతో మనం టెక్నికల్ గా మాట్లాడుకుందాం లాజికల్ గా కాదు అది గేమ్స్ వాళ్ళు టెక్నికల్ గా మాట్లాడుకుందాం చెప్తున్నా టెక్నికల్ గానే హనుమంతుడు ముందర కుప్పి గంతులు వేస్తే తాట తీస్తారు రైట్ అది లాజికల్ గా మీరు చెప్తున్నారు ఆన్సర్ ఎందుకు భయపడుతున్నారు భారతీయ జనతా పార్టీ అంగీకారం లేకపోతే వీళ్ళు ఒక డెసిషన్ తీసుకోరు అని చెప్పడం అంటే దానిలో ఉన్న లాజిక్ మీరు చెప్తున్నారు టెక్నికల్గా తెంచుకోవాలి అనుకుంటే ఇప్పుడు కాదు ఎప్పుడో తెంచుకునేవారు అవును అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏదో ఉంది డెఫినెట్గా రైట్ అక్షర సత్యం ప్రముఖ జర్నలిస్ట్ ఫోన్ లైన్లో కనెక్ట్ అయ్యారు అక్షర సత్యం గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మీకు రాజశేఖర్ గారు నమస్కారం సార్ రైట్ అండి చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు మీ పోస్టులు చూస్తూ ఉంటాను మీ భావజాలం అంతా నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను